హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఉదయం హడావిడి లేకుండా టిఫిన్స్కైనా బ్రేక్ఫాస్ట్కైనా ఇలా అనుకోగానే అలా చేసుకోగలిగే 4 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూద్దామండి. ఈ 4 రెసిపీలో మీకు ఏదైనా ఒక్క రెసిపీ నచ్చినా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసేద్దామా రెసిపీస్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బియ్యం మినపప్పుతో పని లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే దోశ చూద్దామండి. ఈ దోశకు గంటలు నానబెట్టాల్సిన అవసరమూ లేదు. ఇలా అనుకోగానే అలా చేసుకోగలరనమాట. టెక్స్చర్లో సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. అదే పోహాన్గా అంటారు కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడగాలండి. పైన డస్ట్ పోయేదాకా కడగాల్సి ఉంటుంది. సో ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు అనమాట మెజర్మెంటు. సో ఇలా తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ అటుకులు నేను కొంచెం లావు అటుకులు తీసుకుంటున్నాను. మీరు ఏ అటుకులైనా అవైలబుల్గా ఉంటే అవైనా తీసుకోవచ్చు. పలచటి అటుకులు కానీ లేదా మామూలు అటుకులైనా. సో వీటిని ఒకసారి కలుపుకుందాము, పెరుగు బాగా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో నాననివ్వాలన్నమాట. ఇప్పుడు మరొక గిన్నెలో 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీ దగ్గర ఏ రవ్వ అవైలబుల్ ఉంటే అది
తీసుకోవచ్చు అనమాట. బెన్స్ రవ్వ కానీ లేదా కేసరి రవ్వ అయినా ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రవ్వ మునిగేదాకా నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. సో ఇప్పుడు పూర్తిగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననిస్తే మనకి రవ్వ అనేది బాగా నానుతుంది అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ ఇంకోసారి చెప్తా చూడండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు, 1.5 కప్పు బొంబాయి రవ్వ అనమాట. సో వీటిని ఒకసారి కడిగి ఇలా నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. సో 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చూడండి మనకి రవ్వలో వాటర్ అంతా పీల్చేసుకుని బాగా నానిందనమాట. సో ఇప్పుడు అటుకులు కానీ చూద్దాము. సో ఇవి కానీ గట్టిపడ్డాయి చూసారా. పెరుగు మనం వేసుకున్న పెరుగు అంతా అటుకులు పీట్ చేసుకున్నాయి అనమాట. ఇది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి, నానబెట్టడం. లేకుంటే మనం మిక్సీలో ఎంతసేపు తిప్పినా తిరగదనమాట, పేస్ట్ అంటే మెత్తగా అవ్వదు. సో అందువల్ల 10 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది రెండింటిని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేను రెండు ఒకసారి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రెండు వేసుకున్నాను కదా, వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మిక్సీ తిప్పేటప్పుడు కానీ కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు తిప్పుకుందాము. సో ఒకసారి మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తే తిరగదనమాట మిక్సీ. సో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి. సో చూసారా, సో ఇలా ఫైన్గా అవ్వాలన్నమాట. మనకి దోసపిండి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటూ దోసపిండి పట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ ఎక్కడ బరక ఉండకుండా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈనో ఫ్రూట్ సాల్ట్ అని కానీ అంటారు కదా, అది 1 చెంచా వేసుకున్నాను. లేదా ఒక ప్యాకెట్ 6 రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా, అది వేసుకున్నా సరిపోతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుందాము. ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఈనో కానీ వంట సోడా కానీ వాడాల్సి ఉంటుందండి ఫ్లఫీ దోశ కోసము. లేకుంటే మనం అవాయిడ్ చేసిన దోశలు బాగానే వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత పెనం వేడెక్కనిచ్చి ఇలా ఆయిల్ పూసుకొని కాటన్ టవల్తో ఒకసారి తుడుచుకోవాలండి. దానివల్ల హీట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో ఇలా కొంచెం దోశ వేసుకుని అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్ పైనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ప్యాన్కి అంటుకుంటుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దోశలు. దోశకి ఎయిర్ బబుల్స్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో, అలా ఉంటే దోశలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనమాట. నన్ను నమ్మి ఒక్కసారి ఈ దోశ ట్రై చేయండి. ఇంతకుముందు ఎన్నిసార్లు ట్రై చేస్తారో నాకైతే తెలీదు. నేను చూపించిన విధంగా ఆ మెజర్మెంట్స్ ఫాలో చేస్తూ ట్రై చేయండి, పక్కా సక్సెస్ అవుతారు. సో చేసిన తర్వాత ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చున్నా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఉదయం బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ అయినా కానీ ఇలా చిటికెల దోశలు ఎలా వేసుకోవాలో చూద్దామండి. దోశ పిండి రెడీ చేయడం వరకే కాదు, ఈ దోశలు పర్ఫెక్ట్గా రావాలంటే దోశలు కాల్చే విధానం కానీ వేరేగా ఉంటుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవుతూ చేశారంటే పిండి పెనానికి అతుక్కోకుండా చాలా చక్కగా వస్తాయి దోశలు. క్రిస్పీగా అయినా సాఫ్ట్గా అయినా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా ఒక కప్పు అన్నము, ముప్పావు కప్పు రవ్వ, ముప్పావు కప్పు పెరుగండి. సో ముందుగా మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ ఒకసారి వేసుకుంటే రవ్వ అనేది సరిగా మెదగదు. సో ఇలా పట్టుకోవాలన్నమాట. పౌడర్గా కాకపోయినా కొంచెం సన్నగా పట్టుకుంటే సరిపోతుంది రవ్వ. సో ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. సో కొంచెం బరకున్నా పర్వాలేదన్నమాట. సో ఇప్పుడు ఒక కప్పు అన్నం తీసుకుంటున్నానండి. అలాగే పెరుగు కానీ వేసుకుంటున్నాను. రెండు ఒకసారి వేసుకుంటున్నాను. ఇందులో రవ్వలో ముప్పావు కప్పు పెరుగు వేసుకున్నాం కదా, సో అలాగే అదే క్వాంటిటీలో నీళ్ళు వేసుకుంటున్నానండి ఇప్పుడు. సో అలాగే తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. అవసరమైతే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవచ్చండి, కాకపోతే చాలా పల్చగా మాత్రం పట్టుకోకండి మీకు పిండిని. సో చూసారా, ఇలా పట్టుకున్నాను అనమాట. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అంతా ఒక గిన్నెలోకి వేసుకుందామండి. సో మీకు ఈ దోశలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియో మొత్తం చూడండి. కొంతమంది ఇంతవరకు చూసి వెళ్ళిపోతారనమాట. మొత్తం ప్రొసీజర్ ఫాలో అవుతేనే కదండి కరెక్ట్గా మనకి వీడియోలో చూపించిన విధంగా రావాలంటే దోశలు. సో ఇప్పుడు మొత్తం గిన్నెలో వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా, ఆ రవ్వ అనేది బాగా నానితే చిక్కబడుతుంది అనమాట పిండి. సో చూద్దాం 10 నిమిషాల తర్వాత. సో చూసారా, బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడింది అనమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మనకి పిండి. సో ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడవనివ్వాలండి. సో చూసారా, ఈ వేడి ఉంటే సరిపోతుంది. నీళ్లు చల్లాలన్నమాట. నీళ్ళు చల్లి ఒక కాటన్ క్లాత్తో తుడుచుకుందాము. ఇప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోవాలన్నమాట నీళ్ళు చల్లిన తర్వాత. సో లేకుంటే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకున్నప్పుడు దోశ వేసుకుంటే పెనానికి అంటుకుంటుంది. సో ఫ్లేమ్ అనేది కొంచెం లోగా పెట్టుకొని ఇలా దోశ వేసుకుందాము. అప్పుడు మనకి పెనానికి అంటుకోకుండా బాగా ఈవెన్గా వస్తుంది పిండి. సో ఇలా వేసుకున్న తర్వాత దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోండి. ఇది అన్నంతో చేసే దోశలు కాబట్టి మనకి టెంపరేచర్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలండి, అప్పుడే మనకి దోశలు కరెక్ట్గా వస్తాయి. మీకు కనుక సాఫ్ట్ దోశలు వచ్చినప్పుడు ఇలా కొంచెం పూర్తిగా కాలనిచ్చినాక మనము దోశ అనేది తీసుకుంటే సరిపోతుంది. క్రిస్పీ దోశ వరకు చూసారా, ఇలా పూర్తిగా బ్రౌన్ అవ్వాలన్నమాట. అలా అప్పుడు తీసుకుంటే మనకి దోశలు అనేది ఈజీగా వస్తాయి అండ్ క్రిస్పీగా కానీ ఉంటాయి. సో చూసారా, దోశలు అనేది రెడీ. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మళ్ళీ దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని దోశ వేసుకోవాలండి. దోశ వేసిన తర్వాత ఫ్లేమ్ని హైగా పెట్టుకోవాలి. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకొని చేసుకోండి, అంతే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.